Hello everyone and welcome back to the channel. మేము ఇల్లు తీసుకున్నప్పుడు బేస్మెంట్ అన్ఫినిష్డ్ గా ఉండింది అండ్ మేము దాన్ని ఫినిష్ చేయించాము. మేము ఇంటికి వచ్చాక ఆల్మోస్ట్ 2.5 years కి మేము స్టార్ట్ చేసాము బేస్మెంట్ ఫినిష్ చేయడము. అండ్ దానికి కంప్లీట్ గా 7 to 8 months పట్టింది ఫినిష్ చేయడానికి. ఇనిషియల్లీ కాంట్రాక్టర్స్ చెప్పేది 3 months 4 months ఫినిష్ చేస్తాము అని చెప్తారు, కానీ అసలు అవ్వదు. వాళ్ళు 2-3 కాంట్రాక్ట్ ఒకటేసారి తీసుకొని ఉంటారు కాబట్టి మన దానికి కంప్లీట్ గా టైం పెట్టి ఉండరు. సో మనకి కొంచెం ఆబ్వియస్ గా లేటే అవుతుంది. మళ్ళీ మధ్యలో సిటీ నుండి చెక్స్ ఉంటాయి, సో వాళ్ళ కోసం కూడా వెయిట్ చేయాలి. సో ఆ ప్రాసెస్ మొత్తంలో కొంచెం డిలేనే అవుతుంది. కన్స్ట్రక్షన్ మొత్తం ఎలా జరిగింది అని తెలవడానికి మీరు ప్రీవియస్ వీడియో చూడండి. ఈ వీడియోలో ఫైనల్ అవుట్పుట్ మాత్రమే చూపిస్తాను అండ్ అది కూడా ఓన్లీ రెంటల్ పార్ట్ మాత్రమే చూపిస్తున్నాను. సో బేస్మెంట్ లో మాకు 2 parts వచ్చాయి అనమాట. ఒకటి రెంటల్ యూనిట్, 1 bedroom యూనిట్ ఒకటి వచ్చింది అండ్ ఇంకొకటి 1 room అండ్ కొంచెం స్టోరేజ్ ఏరియా ఉంది. మేము అది యూస్ చేసుకుంటున్నాము. సో నేను అది ఇప్పుడు ఇందులో ఇంక్లూడ్ చేయట్లేదు. దిస్ ఇస్ గోయింగ్ టు బి ఓన్లీ రెంటల్ యూనిట్. మేము యూజ్ చేసే పార్ట్ ది నేను మా హౌస్ టూర్ చేసినప్పుడు దాంట్లో ఇంక్లూడ్ చేస్తాను. సో మొత్తం ఇదంతా కంప్లీట్ చేయించడానికి మాకు చాలా అమౌంట్ అయింది. బట్ టు స్ప్లిట్ ఇట్ మొత్తం ఒక్కదానికి కాదనమాట. బేస్మెంట్ కూడా కంప్లీట్ ఉంది. బేస్మెంట్ చేయించాము మేము, ఆ బయనకాల నుంచి స్టెప్స్ పెట్టించాము. బేస్మెంట్ వాళ్ళకు ఒక డ్రైవ్ వే ఉండాలి కాబట్టి ముందు డ్రైవ్ వే కూడా మాది ఎక్స్టెండ్ చేయించాము. సో బేస్మెంట్ లో ఉండే వాళ్ళకి ఈజీ ఉండాలి అని చెప్పేసి కంప్లీట్ సైడ్ వాక్ కూడా ఫినిష్ చేయించాము అండ్ బ్యాక్ యార్డ్ లో కూడా కొంచెం పని చేయించాము. అన్ని పనిలో పని మొత్తం కలిపి ఒకటేసారి అయిపోతుంది అని. అండ్ ఇంట్లో అప్లయన్సెస్ కూడా ఓనర్స్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు. బేసిక్ థింగ్స్, లాండ్రీ, రిఫ్రిజిరేటర్, ఇంకా స్టవ్, ఇవన్నీ మనమే ప్రొవైడ్ చేయాలి. సో అవన్నీ కూడా మేము తీసుకున్నాము, న్యూగా తీసుకున్నాము. సో అన్నిటికీ కలిపి మాకు $95,000 అయ్యింది, కెనేడియన్ డాలర్స్ మొత్తం. సో అరౌండ్ 60 లక్షలు అనుకోండి, ఇంచుమించుగా అంతా అయ్యింది జస్ట్ బేస్మెంట్ ఫినిష్ చేయించి ఇవన్నీ చేయించడానికి. బట్ పర్టిక్యులర్ గా జస్ట్ బేస్మెంట్ కి చూసుకుంటే కనుక రెంటల్ యూనిట్ అండ్ మా యూనిట్ అంతా కలిపి 60,000 కోట్ ఇచ్చాడు. మేము యాక్చువల్లీ 2-3 కాంట్రాక్టర్స్ దగ్గర కనుక్కున్నాము, బట్ ఇదే మాకు తక్కువ ఉండింది అనమాట. అండ్ ఏదైతే మెట్లు వేయించామో జస్ట్ ఆ మెట్లు వేయించడానికి 15,000 అయ్యింది మాకు. అండ్ ఈ సైడ్ వాక్, డ్రైవ్ వే ఎక్స్టెన్షన్ అండ్ బ్యాక్ యార్డ్ లో మేము చేసిన ఏరియాకి అది మొత్తం కలిపి 16,000 అయ్యింది. సో మొత్తం అది మా ఎక్స్పెన్సెస్ మొత్తము అరౌండ్ గా మేము కంప్లీట్ గా బేస్మెంట్ కోసం పెట్టింది. అండ్ 5,000 అరౌండ్ ఏమో అప్లయన్సెస్ కి అయింది. సో ఓవరాల్ గా 95,000 అయ్యింది మొత్తం ఫినిష్ చేయడానికి. సో ఈ డీటెయిల్స్ కి ఎంత అమౌంట్ కి అసలు అవుట్పుట్ ఏమొచ్చింది అని చూడాలి అంటే కనుక ఎస్ లెట్స్ లుక్ ఎట్ ద బేస్మెంట్ టూర్ నౌ. బ్యాక్ యార్డ్కి ఎంట్రీ సైడ్ నుండి ఉంటుంది. సైడ్ నుండి లోపలికి వచ్చి బ్యాక్ యార్డ్ నుండి ఇంట్లోకి వెళ్ళడము అనమాట. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. బ్యాక్ యార్డ్ నుండి ఇలా స్టెప్స్లో రాగానే ఇది సెన్సార్ లైట్ ఇక్కడ, ఇది నేను ఇప్పుడు బయటకు రాగానే ఆన్ అయ్యింది. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే అండ్ బేస్మెంట్లో విండోస్కి ఎప్పుడైనా ఓపెన్ డోరే ఉండాలి, గ్లాస్ డోర్ లాగా ఉండాలి. సో అందుకే పెట్టారు. కావాలంటే మనం కర్టన్స్ వేసుకోవచ్చు, బట్ యాజ్ పర్ రూల్ మాత్రం అదే అలాంటి డోరే ఉండాలి, ఓపెన్గా గ్లాస్దే ఉండాలి. సో అందుకే ఇది పెట్టారు. సో ఎంటర్ అవ్వగానే ఇది రూమ్ అంతా. బేస్మెంట్ మొత్తం పాట్ లైట్స్ పెట్టించాము అండ్ వెంటిలేషన్ కి కూడా హాల్లోనే 2 windows వస్తాయి. అవి ముందు నుండే ఉండినాయి. ఇక్కడ మ్యాండేటరీ పెద్ద విండో కాదనమాట, సో చిన్న విండోస్ 2 వస్తాయి. సో ఇదంతా లివింగ్ రూమ్ అండ్ ఇక్కడ కిచెన్ వస్తుంది. సో మీరు కన్స్ట్రక్షన్ వీడియోలో చూసినట్టు ఈ మూలకి సంపంప్ ఉందన్నమాట. సో ఆ వైర్లన్నీ కనిపించకుండా పైన కబర్డ్ లాగా పెట్టించినాము. దాని మీద కూర్చోవచ్చు కూడా, షూస్ వేసుకోవడానికి అట్లా కూర్చోవచ్చు అండ్ దాని లోపల కూడా సామాన్లు పెట్టుకోవచ్చు ఏమైనా కావాలి అంటే. ఫ్రిడ్జ్ కూడా ఇవాళనే డెలివరీ ఇచ్చారు. 2-door ఫ్రిడ్జ్ ఇది. మేము ఇది బెస్ట్ బైలో తీసుకున్నాము. సో బెస్ట్ బైలో తీసుకుంటే వాళ్ళే ఇన్స్టలేషన్ కూడా చేసి వెళ్తారనమాట. సో అందుకే ఆ రోజు వాళ్ళు చేసి వెళ్ళారు అండ్ ఇవన్నీ అప్లయన్సెస్ వచ్చినాక నెక్స్ట్ డేనే రెంట్ వాళ్ళు వచ్చేసి. కాంట్రాక్టర్తో మనం స్టార్టింగ్ మాట్లాడినప్పుడే తన దాంట్లోనే ఇంక్లూడెడ్ ఉంటుంది కబర్డ్స్ అవన్నీ చేయడం కూడా. అప్లయన్సెస్ ఇంక్లూడెడ్ ఉండదు. ఎగ్జాస్ట్తో సహా అది కూడా మేమే కొనుక్కొని వచ్చినాము. కొనుక్కొస్తే తను ఫిక్స్ చేశాడు. ఎంత రేంజ్లో కావాలి అంటే మనం అది తెచ్చుకోవచ్చు. అండ్ ఫ్రిడ్జ్ కానీ స్టవ్ కానీ అవన్నీ మన ఇష్టమే. ఇక్కడ ఉన్న స్టవ్ మాత్రం ఇది పాతది. మేము ఇల్లు కొన్నప్పుడు మాకు వచ్చిన స్టవ్ అనమాట ఇది. బట్ అది ఎలక్ట్రిక్ది కాబట్టి మేము అది పక్కన పెట్టేసి మేము ఇక్కడికి మూవ్ అయ్యేటప్పటికి మేము గ్యాస్ స్టవ్ తీసుకున్నాము. సో ఇది అప్పటి నుంచి అట్లనే ఉండింది 2 years వరకు. అదైతే మేము ఎప్పుడైతే బేస్మెంట్ ఫినిష్ చేసినామో బేస్మెంట్కి మూవ్ చేసినాము. ఈ కబర్డ్స్కి వాటికి మేము లైట్ కలర్ ఉండేటట్టుగానే చూస్ చేసుకున్నాము. సో దాట్ మంచిగా కనిపిస్తుంది అని. బేస్మెంట్ ఆబ్వియస్గా కొంచెం కాంపాక్ట్గా ఉంటాయి కాబట్టి లైట్ కలర్ ఉంటే కనుక మంచిగా నీట్గా ఉంటుంది అన్నట్టుగా అది సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఈ స్టవ్ కూడా కంప్లీట్ మంచి కండిషన్లో ఉండే. జస్ట్ మాకు గ్యాస్ స్టవ్ కావాలి అన్న దాంట్లో మేము గ్యాస్ది తీసుకొని ఇండక్షన్ ఏదైతే ఉందో ఇది బేస్మెంట్కి మూవ్ చేసినాము. యాక్చువల్లీ బేస్మెంట్లో ఖచ్చితంగా ఇండక్షన్ స్టవ్ ఉండాలి, ఎలక్ట్రిక్దే అలౌడ్ అన్నమాట. గ్యాస్ స్టవ్ పెట్టరాదు యాజ్ పర్ సిటీ రూల్స్, అది అలా ఉండదు. ఈ కబర్డ్స్ అన్నిటికీ స్మూత్ క్లోజింగ్ పెట్టాము అండ్ ఎక్కడ కూడా ప్లేస్ వదలకుండా కంప్లీట్గా కబర్డ్స్లో ఇంక్లూడ్ అయ్యేటట్టే చూసినాము. స్టోరేజ్కి ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిగా. అండ్ కబర్డ్స్ అన్నీ ఇలా వచ్చాయి. చాలా నీట్గా వచ్చాయి. మొత్తం ఫినిషింగ్ అవి మంచిగా మంచి కోఆర్డినేట్ అయ్యింది.
ఈ ఏరియా కూడా ఉంది వాళ్ళకి. సో వాళ్ళు ఏదైనా ఈ మధ్యలో పెట్టుకోవాలి అంటే కనుక అక్కడ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇది వాష్, అండ్ ఇక్కడ పక్కనే వాష్రూమ్. వాష్రూమ్ ఇస్ 3 unit వాష్రూమ్. నార్మల్ ఇక్కడ కబర్డ్స్ వచ్చాయి, అన్ని వ్యానిటీ మొత్తం వచ్చింది ఇక్కడ. అండ్ ఐ లైక్ దిస్ మిర్రర్ టూ. ఇది బాగా నచ్చింది నాకు, బాగుంది ఈ డిజైన్. అండ్ షవర్కి గ్లాస్ డోర్ వచ్చింది, కంప్లీట్గా స్లైడింగ్ గ్లాస్ డోర్ వచ్చింది విత్ హ్యాండిల్స్. ఐ మీన్ దిస్ ఇస్ ఫ్యాన్సీ అండ్ ఐ లైక్ దిస్ డిజైన్ టూ. సో యా, లోపల చిన్న స్టీల్ స్పేస్ లాగా వచ్చింది. మనం ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి, సోప్ కానీ షాంపూస్ అన్ని పెట్టుకోవడానికి. ఇది వాటర్ అవుట్లెట్, నార్మల్ హోల్స్ లాగా ఉంటుంది కదా, సో అలా ఉండకుండా ఇది ఇట్లా పెట్టారన్నమాట ఇప్పుడు కొత్తగా. సో అట్లా సైడ్స్లోంచి వాటర్ వెళ్ళిపోతుంది. కమోడ్ అండి అంతే. అండ్ స్ట్రీట్గా ఉన్న డోర్ ఏమో ఫర్నిష్ రూమ్, బేస్మెంట్లోనే అది కూడా ఉంది అనమాట. అండ్ అక్కడే మేము పక్కనే ప్లేస్ ఉంది కాబట్టి అక్కడే లాండ్రీ కూడా ఇంక్లూడ్ చేసాము. ఇది కూడా బ్రాండ్ న్యూ లాండ్రీ, మొత్తం స్టాక్డ్ అయితే ప్లేస్ సెట్ అవుతుంది అన్నట్టుగా స్టాక్ది తీసుకున్నాము. మా లాండ్రీ మాకు సపరేట్గా ఉంటుంది, ఇది ఓన్లీ బేస్మెంట్ వాళ్ళకి మాత్రమే. అక్కడే వాటర్ హీటర్ కూడా ఉంటుంది అండ్ వెనకాల వాటర్ సాఫ్ట్నర్ ఉంటుంది అండ్ ప్యూరిఫైయర్ కూడా ఉంటుంది. బేసికలీ మెయిన్ సిస్టమ్స్ మొత్తం బేస్మెంట్లోనే ఉంటాయి. అక్కడి నుంచి బయటికి వెళ్తే ఇంకా బెడ్రూమ్, 1 bedroom యూనిట్. ఇది బెడ్రూమ్ లోనే ఇంకొక డోర్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి మాకు ఎంట్రన్స్ ఉంటుంది 2 units కాబట్టి, బట్ ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్ కింద 2 ఉండాలి ప్రతి ఇంటికి కాబట్టి. సో ఫ్రంట్ ఒకటి ఇది అనమాట, సెకండ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ లాగా. ఇది 2 sides లాక్ ఉంటుంది, ఎవరికి ఓపెన్ చేయరాకుండా. ఇద్దరి కన్సెంట్ లేకుండా ఓపెన్ అవ్వదు కాబట్టి 2 sides లాక్ ఉంటుంది. అండ్ ఇక్కడ this is how it is. I really love this. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు మిర్రర్ లేకుండా I was like really struggling, but I like this. అండ్ ఈ లోపల కూడా హ్యాంగర్స్కి బదులుగా షెల్ఫ్స్ వచ్చాయి, విచ్ ఈస్ ఆబ్వియస్గా ఇండియన్ మెంటాలిటీస్. మనం ఎక్కువ హ్యాంగ్ చేయము, షెల్ఫ్స్లో పెట్టుకుంటాం కాబట్టి దిస్ ఇస్ గోనా హెల్ప్ us. సో యా, ఓవరాల్గా బెడ్రూమ్ ఇది. జస్ట్ ఒక బేస్మెంట్ చేయించడానికి ఇన్ని పైసలు, ఈ పైసల్లో ఇండియాలో మంచి అపార్ట్మెంటే వచ్చేస్తుంది పెద్దగా అనుకుంటున్నారేమో. ఎస్పెషలీ ఆంటారియోలో చాలా కాస్ట్ ఎక్కువ మీకు ఇలాంటి ఏవైతే వర్క్ చేపిస్తామో అవి. అండ్ ఇవన్నింటిలో లేబర్ రిలేటెడ్ ఉంటాయి కదా, హ్యూమన్ వర్క్ ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చి చేసేది కాబట్టి. ఇక్కడ అలా హ్యూమన్ వర్క్ ఏదైతే ఉంటుందో వాటికి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో చిన్నది ఏదైనా మీకు ప్లంబింగ్ ఇష్యూ ఉంది, ఎవరైనా వచ్చి చూసి వెళ్ళాలి అంటే జస్ట్ వచ్చి చూసి వెళ్ళినందుకే వాళ్ళు $200 దాకా ఛార్జ్ చేస్తారు. సో వాళ్ళు కంప్లీట్గా ఒక కన్స్ట్రక్షనే చేయాలి అంటే కనుక యూ క్యాన్ ఇమాజిన్. అండ్ స్పెషలీ ప్రావిన్స్ని బట్టి కూడా చేంజ్ అవుతుంది. ఆంటారియో ఈజ్ ఆబ్వియస్లీ కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అండ్ ఇక్కడ ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి ఈ కాంట్రాక్ట్ ఛార్జెస్ కూడా ఎక్కువే ఉంటుంది. ఇదే కన్స్ట్రక్షన్ మీరు ఇక్కడ ఆల్బర్టాలో కానీ అక్కడ చేపిస్తే కనుక మీకు ఇంకొంచెం తక్కువకి అవ్వచ్చు. కోవిడ్ ఫేజ్ ఏదైతే ఉండేదో దాన్ని తగ్గుతున్న టైంలో మేము చేయించామన్నమాట. అండ్ అప్పటికి వుడ్ కాస్ట్ కూడా చాలా పెరిగిపోయింది. ఇక్కడ ఆల్మోస్ట్ డబుల్ అయింది రేట్ అని చెప్పేసి అన్నారు. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ లో వుడ్ మాత్రమే వాడతారు, చాలా వుడ్ వాడతారు. సో అందుకనే కన్స్ట్రక్షన్ రేట్ కూడా పెరిగింది అనమాట. అండ్ మనం కాంట్రాక్టర్తో ఏదైతే మాట్లాడుకుంటున్నామో జస్ట్ మనం ఓవరాల్ అమౌంట్ మాత్రమే ఆయనకు పే చేయాలి. ఐటమ్స్ తెచ్చుకోవడం కానీ ఏంటి అన్నది అన్ని ఆయన ఇష్టమే. అండ్ మనం సెలెక్షన్కి పోవచ్చు. ఏదైతే కనిపించే ఉంటాయి కదా ఈ కట్టెలు, అవైతే లోపల పెట్టాయి కాబట్టి అన్ని ఆయన స్టాండర్డ్ని బట్టే చూసుకుంటాడు, ఏవైతే సిటీ రూల్స్ ఉన్నాయో దాన్ని బట్టి. బట్ బయటకి ఏ కలర్ ఉండాలి, టైల్స్ ఏ కలర్ ఉండాలి ఏంటి అన్నది మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో యా, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఇట్స్ ఎ నైస్ యూనిట్. ఒక కపుల్ కి కానీ లేకపోతే ఇద్దరు కానీ ఓ చిన్న ఫ్యామిలీ ఓ బేబీతో కానీ అట్లా ఉండడానికి మంచిగా సరిపోతుంది. ఒక మంచి రెంటల్ యూనిట్ ఉంది అండ్ బ్యాక్ యార్డ్ నుంచి స్టెప్స్ ఉన్నాయి కాబట్టి మంచి వెంటిలేషన్ కూడా ఉంటుంది ఇంట్లో మొత్తం. హోప్ యూ లైక్ ద వీడియో. నచ్చి ఉంటే కనుక వీడియో లైక్ చేయండి అండ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు ద ఛానల్. ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ టు. నేను ఇన్స్టాగ్రామ్ లో చాలా లైఫ్ స్టైల్ రిలేటెడ్ అండ్ ఫన్ రిలేటెడ్ వీడియో షేర్ చేస్తూ ఉన్నాను. సో డూ ఫాలో మీ దేర్ ఆల్సో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ స్టే హ్యాపీ అండ్ స్టే లాంగ్.